ఎమ్మెల్యేలను పంపించచ్చు కదా ఈయన. పంపించచ్చు. అది నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను, ఎమ్మెల్యేలను పంపిస్తాడు. కొత్తగా 164 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ 11 మంది కూడా అసలు వీళ్ళకి అవకాశం ఇచ్చి మాట్లాడచ్చు కదా. అందరూ కొత్త వాళ్ళేనండి. అవును. మరి చక్కగా వాళ్ళ అసెంబ్లీలోకి వెళ్తే వాళ్ళకి అసెంబ్లీ ప్రొసీజర్స్ తెలియాలి, విషయం అవగాహన ఉంటది. ప్లస్ వాళ్ళ నియోజకవర్గాల గురించి ప్రస్తావించుకోవచ్చు, అంత మాత్రం వీళ్ళేం పరిష్కరించరు. కానీ ప్రస్తావించిన వాళ్ళ కింద వాళ్ళ జనాల కన్నా తెలుస్తారు కదా. అయితే ఎందుకు పంపించట్లేదు అంటే నేను వెళ్ళమన్నాను కదా, వాళ్ళు వెళ్ళట్లేదు కదా అంటారు. కానీ జగన్ ని కాకుండా వీళ్ళు వెళ్ళేంత ధైర్యం చేస్తారా? జగన్ మీరు వెళ్ళండి అయ్యా అని చెప్పాలి, చెప్పట్లేదు అతను. అది వాళ్ళకున్న మైనస్. రేపొద్దున ఒకవేళ ఓకే ఇలా అనకూడదేమో, గెలిచిన వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు మళ్ళీ గెలవలేదు అనుకోండి, అసెంబ్లీని చూడని ఎమ్మెల్యేలు చరిత్రలో మిగిలిపోతారేమో. రికార్డులో సంతకాల్లో 2 సార్లు వెళ్ళారు. అదేలేండి. ప్రతిసారి గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే మీటింగ్ వెళ్తున్నారు. అవును అంతే. బడ్జెట్ అప్పుడు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మీటింగ్ ఉంటది. దాన్ని వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రోటోకాల్ అబ్బాయి అది కౌంట్ లోకి రాదని చెప్పి అచ్చెన్నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారు చెప్తా సీట్ లో కూర్చుంటేనే అటెండెన్స్ అంటున్నారు. మరి చెప్పాలిగా 60 రోజులు అయిపోయిందిగా, పీగిపడేయండి 11 మందిని, కోర్టులో తేలుద్ది గది. ఎందుకు తీయట్లేదు? మరి 60 రోజులు దైపోయింది కదా, ఎందుకు చేయట్లేదు అంటే లాజిక్ ఉందన్నమాట అక్కడ. వీళ్ళు పెట్టుకున్న నిబంధన అది వర్కౌట్ కాదు. ఆ గవర్నర్ దానికి అటెండ్ అయిన దాన్ని కూడా కౌంట్ కిందకి వద్దు, జీతం ఇస్తారు లేదా ఆ రోజుకి.